సీనియర్ ఎన్ని ప్రెస్ సీల్ పట్టుకున్నాను సార్. ఒక్కసారి చూడండి, రైట్ అందరూ చూడండి. రెడీ చూడండి సార్, ఒక్క నిమిషం. రెడీ నా సెల్ ఆపోయి పక్క చిన్ని చూ చూడండి చూడు 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 సార్. పల్నాడు ప్రాంతం ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పనిచేసినా కూడా ఇప్పటికి కూడా పల్నాడు ప్రాంతంలాగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో టియు డబ్ల్యూజే అధ్యక్షుడు అభినారాయణ గారు, ఇతర జర్నలిస్టులు షేక్ గారు, ముస్తాఫా గారు, నారాయణ వర్ధయ్య గారు, బాలభారతి స్కూల్ పబ్లిక్ గారు, ఇతర జర్నలిస్టులు, మహిళా సోదరి మనందరికీ పోలీస్ శాఖ తరఫున నమస్కారం. జర్నలిస్టుల జీవితం అనేది ఎన్ని కష్టాలకు కూడుకుంటుందో మీకు తెలుసు, మాకు తెలుసు. ప్రజా సమస్యలు వచ్చినప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ జర్నలిస్ట్ రెండే కనపడేది. మిగతా వాళ్ళంతా అన్ని డిపార్ట్మెంట్ తర్వాత అన్ని రకాల ప్రజలకు వస్తారు. బట్ కష్టాలున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా, పండుగలున్నా, ఎలక్షన్ కనపడేది పోలీసులు. తర్వాత ఆ సమయం లోపల ఎంత ఒత్తిడి ఉంటుంది, 24 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఎటువంటి సౌకర్యాలు ఉండవు, ఎటువంటి మనకు సపోర్ట్ ఉండకపోయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కాబట్టి కొంతవరకు మాకు ఇబ్బంది లేకుండా ఉన్నట్టు కనిపిస్తున్న ఒత్తిడి మాత్రం అందరికీ ఉంటుంది. పర్టికులర్ గా జర్నలిస్ట్ సోదరులకు వేతనాలు సరిగ్గా ఉండవు. ఈ సందర్భాలలో కొంతమంది వేతనాలు అసలు ఉండవు. చెప్పడానికి చాలా గొప్పగా కనిపిస్తున్నాడు. నిజంగా ప్రజల్లో కూడా గౌరవం ఉంటుంది. బట్ గౌరవంతో పాటు మన జీవనోపాధి కూడా అవసరం. చెప్పినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిండు. ఒక పక్క వృత్తి ప్రవృత్తి, వృత్తిని మన గౌరవంతో చేసుకుంటూ ప్రజలకు నిష్పక్షపాతంగా ధైర్యంగా సమాచారం తీస్తూ పట్టణంలాగా కనపడే మీరు మీ కుటుంబాన్ని కూడా పోషించాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా చనిపోవటం, ఆయన కుటుంబం ఆర్థికంగా దెబ్బతింటూ ఇప్పుడున్నటువంటి స్థానిక కమిటీ మా జిల్లా కమిటీ కూడా తెలియజేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా కొద్ది గొప్ప ముఖాముఖిగా సాయం అందించాలనుకొని నిర్ణయించుకున్న మీరు భాగస్వామ్యం. జనరల్ గా జర్నలిస్టులు వృత్తిపరంగా తమ వృత్తిని నెరవేర్చుకుంటారు, ఇంట్లోనే ఉంటారు, కానీ ఆరోగ్యం సరిగ్గా చూసుకోకపోవటం, కుటుంబాలు చూసుకోకపోవటం, ఈ రెండింటిని